మా పెద్దమ్మ పెరుగు వడ చేసింది. ఎలా చేసిందో అడుగుతాం. పెద్దమ్మ ఎలా చేసావు? హలో అందరికీ. పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకుని వాటర్ పోసుకుని గిల కొట్టుకోవాలండి. గిల కొట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ కొట్టుకుని పోపు దినుసులు అక్కడ పెట్టుకోవాలి. పోపు దినుసులు అక్కడ పెట్టుకుని జీలకర్ర, ఆవాలు, మామూలు ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని వేపుకోవాలండి. వేపుకుని పెరుగులో పోసేసుకోవాలి. పోసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది పక్కన పెట్టుకున్నాక తర్వాత మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం ఇలాగా జీలకర్ర, సాల్ట్ అందులో వేసుకోవాలన్నమాట. పిండిలో వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంతమంది ఎలా అంటే ఇస్తరాకులో వేసుకుంటారు, మామూలు పాల కవర్తో వేసుకుంటారు, కొంతమంది చేతితో వేసుకుంటారు. మనమైతే ఇస్తరాకు తీసుకుని వేసుకుంటామండి. వేసుకుని ఇప్పుడు మామూలుగా పెరుగు అక్కడ పక్కన పెట్టుకున్నాం కదా, వేసుకున్నాయన్నీ అందులో వేసుకుంటాం అన్నమాట. మనం మామూలుగా ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని డైరెక్ట్గా వేగాక బ్రౌన్ కలర్ వచ్చాక మనం పెరుగులో వేసేసుకోవాలన్నమాట అండి. అదే వేగుతున్నాయండి, ఒక్కొక్కటి వేగుతున్నాయి స్లోగా. కొంత స్పీడ్ పెట్టకుండా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, స్లోలో పెట్టుకోవాలన్నమాట. అండి మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.